తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. బట్ కుదురుతుందా మీకు? మాకు హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళినట్టు మీరు ఇండియా టు యూఎస్ వెళ్ళిపోతూ ఉంటారు కదా, జెట్ ల్యాగ్ ఏముండదా మీకు? ఉంటుందండి, అన్ని కొట్టుకుపోతూ ఉంటాయి అనమాట. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిజినెస్ ఆర్ లైఫ్. ఓకే, ఎక్కువ అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంది నాకు అనిపిస్తుందా? హైదరాబాద్లో ఉంటే ప్రశాంతంగా ఉంది అనిపిస్తుందా? అక్కడ దీని మీద వాస్తవం మాట్లాడుకోవాలి. అక్కడ ఉంటే అంటే ఐఎమ్ విత్ ఫ్యామిలీ కదా. అవును, విత్ ఫ్యామిలీ డెఫినెట్లీ వేర్ ఎవర్ యువర్ విత్ ఫ్యామిలీ ఇట్ విల్ బి గుడ్. ఇక్కడికి వెళ్ళి విజయవాడకి వచ్చిన ఫీలింగ్ నాకు ఇక్కడ రాదు. అవును, సో అంటే మన సొంత ప్లేస్కి వచ్చి వెళ్ళాము అనే ఫీలింగ్ ఉంటుంది. అవును. సో ఇప్పటికి విజయవాడ వెళ్తుంటే అందరూ రాజుగారి తోట అంటే అది ఆయనదే. బిర్యానీ అయితే సూపర్, దట్ కుక్కర్ బిర్యానీ అమేజింగ్. ఇది ఎందుకు ఫుడ్ అనేది మీకు ఇంట్రెస్టా లేకపోతే? అది ఇంట్రెస్ట్ కాదండి, అది జనరల్గా ఏంటంటే మాకు యూఎస్లో ఎవ్రీ లాంగ్ వీకెండ్ ట్రావెల్ చేస్తాం. ఓకే, ట్రావెల్ చేసినప్పుడు మధ్యలో ఓయాసిస్ లాగా ఉండే ఫుడ్ స్టేషన్స్. నాకు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడల్లా, విజయవాడ వెళ్ళినప్పుడల్లా అనిపించేది మధ్యలో ఒక చిన్న హోటల్ చిన్నవి ఉండేవి అన్నమాట. అవునవును, అక్కడికి వెళ్ళి తింటూ ఉండేవాళ్ళు. నాట్ మచ్ వాష్రూమ్స్ కానీ ఏమి ఉండేవి కాదు. సో మంచిది చేస్తే ఎలా ఉంటుంది అనే ప్లాన్ ఉండేది. సో టుక్ ద ల్యాండ్ లాంగ్ బ్యాక్ అన్నమాట. ఓకే, దెన్ తర్వాత తాజ్ మన ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తుంటే ఒకటి కనిపించింది. సో ఇండియాలో కూడా వర్కౌట్ అవుతుంది అనే దాని మీద స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి డిడ్ ఎవ్రీథింగ్. ఈలోపు ఎవరినైతే పెట్టామో అక్కడ మా క్లాస్మేట్ హీ వెంట్ ఆస్ట్రేలియా, వేసా వచ్చేసిందని వెళ్ళిపోయాడు. ఓకే, ఆగిపోయింది. ఈలోపు 7 వాళ్ళు పెట్టేశారు. ఓకే, సో వన్ స్టార్టెడ్ అండ్ రెండింటికి ఛాన్స్ ఉందో లేదో అనుకున్నాం. సో వెయిటెడ్ ఫర్ అందర్ 7 years. ఓకే, అది స్టార్ట్ చేసి. మీ దానికే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు విజయవాడ లేదప్పుడు ఎప్పుడైనా తింటారా మీరు? నేను రెగ్యులర్గా వెళ్తాను. అంటే వెళ్ళేటప్పుడు అటే వెళ్ళిపోతాను, ఫాస్ట్గా వెళ్ళిపోతాను. పొద్దున్నే 4కి జనరల్గా విజయవాడ వెళ్ళినప్పుడు 4కి లేసి బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట. వచ్చేటప్పుడు కంపల్సరీగా 1.5 hours అక్కడ కూర్చుని స్పెండ్ చేసి. ఓకే, ఓకే. ఎవరు సార్ మీ బెస్ట్ బుడ్డీస్ ఇన్ అవర్ ఇండస్ట్రీ? లైక్ హీరోస్ అంటే అనిల్ అంటే లైక్ మై ఫ్యామిలీ కదా. మా హీరోస్ అందరూ దే ఆర్ క్లోజ్ టు మీ, హూ ఎవర్ ఐ వర్క్డ్ విత్ అన్నమాట. ఓకే, మెయిన్లీ మహేష్ అంటే ఫస్ట్ నుంచి వర్క్ చేసుకున్నాం కదా. అవును, బిగినింగ్ ఆఫ్ వర్క్ మై కెరియర్, అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ అండ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో. అదర్ హీరోస్ ఇప్పుడు ఎవరితో అయితే వర్క్ చేశానో, మనోజ్ కాడి నుంచి స్టార్టింగ్ విత్ మనోజ్, నరేష్ కానీ, శర్వా కానీ, సందీప్ ఇస్ వన్ హీరో. మోస్ట్ ఆఫ్ ద హీరోస్ ఇట్స్ మై లక్ దట్ ఎవ్రీ వన్ లవ్స్ మీ ఇన్ ద సేమ్ వే అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐ కెన్ కాల్ దెమ్ అండ్ ఐ కెన్ టాక్ టు దెమ్ ఎనీ టైమ్. ఓకే, మహేష్ గారు కూడా ఎవరితో ఎక్కువ ఎలాంటి టాక్స్ ఉంటాయి మీకు మహేష్ గారికి మధ్య? మాకు మధ్య వేరే ఉంటుందండి. మా ఇద్దరు మధ్య నో ఫిల్టర్ టాక్ అన్నమాట. నో సినిమా, సినిమా చాలా తక్కువ. ఓకే, ఏదన్నా తను ఫియర్ విత్ మహేష్ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ఓ, తను మాట్లాడే అసలు పీక్ లెవెల్లో ఉంటే మనం నవ్వుతూ ఉంటాం, అంత ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఉండదు. ఓకే, ఒకసారి మిమ్మల్ని ఇమిటేషన్ చేశారు కదా, సర్లేరు ఈజ్ వెరీ క్లోజ్ అండ్ ఇన్ ద వే దట్ అంటే సినిమా ఏదన్నా బాగోలేదన్నా సరే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ విల్ కాల్ అండ్ టెల్. తన సినిమా అయినా కానీ మన సినిమా అది హీల్ కాల్ మెసేజ్ మీ అండ్ డోంట్ ఫీల్ అనే సపోర్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ అప్పుడు కూడా అవును బేసికల్లీ. అండ్ వెన్ ఎవర్ హీ కమ్స్ టు యూఎస్ వీ ఆల్ మీట్. న్యూయార్క్ వచ్చినప్పుడు అండ్ గౌతమ్ స్టడీస్ దగ్గర కదా. అవును, బట్ సినిమా ఇంత మారిపోయింది సార్. ఫ్లాప్ హీరోకి వరుసగా క్యూ కడతారు, డైరెక్టర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా. ఒక ఫ్లాప్ డైరెక్టర్కి కానీ ఒక ఫ్లాప్ హీరోయిన్కి కానీ ఎందుకు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎంకరేజ్ చేయరు అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఓవర్కమ్ చేసి. ఎంకరేజ్ కాదండి, ఎవ్రీథింగ్ ఈజ్ సప్లై అండ్ డిమాండ్. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఎమ్మటి పడుతున్నారంటే దే ఆర్ 2 reasons. మూవీ ఈజ్ హీరో బేస్డ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ ఫ్లాప్ వచ్చినా ఆ క్యూ ఉంటుంది. అవునా? ఎందుకుంటుందండి, ఉంటుంది. దూకుడు మీరు తీసిందే కదా శ్రీను వైట్ల గారు, తర్వాత క్యూ కట్టారు కదన్నా. మీ బ్యానర్ క్యూ కట్టిందా? కట్టలేదు కదా. కాదండి, దూకుడు తర్వాత ఏంటి, ఆగడు ముందు వరకు ఆయన ఎన్ని హిట్లే కదా. దాని తర్వాత ఫ్లాప్స్ అయినాయి. అయినా సరే హిట్ టుక్ అరౌండ్ 5-6 movies. అండ్ రేపు సినిమా తీస్తున్నాడు, అది హిట్ అయితే మళ్ళీ క్యూ ఉంటుంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం.
అండ్ ఇంకోటి ఏంటంటే రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నెక్స్ట్ మూవీ ఓకే, హీ విల్ టేక్ కేర్ఫుల్ స్టెప్స్. ఎగ్జాక్ట్. అదివరకు లాగా ఏంటంటే చేసేద్దాం అనుకున్నాను అనమాట. అవును అవును. సో ఆటోమేటిక్గా మళ్ళీ బ్రేక్ వచ్చిందంటే ఎవరు ఫాలో అంటే తనకి ఇంక ఈజీగా పడిపోతారు. సీనియర్ డైరెక్టర్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడంటే వేరే ఉంటుంది. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్లనే చాలా మంది దూరం పెడుతున్నారు చాలా మందిని. ఇప్పుడు షింకా వదవు అంటే వాళ్ళు సీనియర్ హీరోలే మళ్ళీ, కానీ సీనియర్ డైరెక్టర్లు వద్దు. లేదండి, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సక్సెస్. సార్ ఒక ప్రొడ్యూసర్గా చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్గా. చంటి అడ్డాల గారు నా ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన కూడా మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసరే. ఈరోజు సినిమా వ్యయం పెరిగిపోతుంది, అట్ ది సేమ్ టైము టికెట్ రేట్లు పెరిగిపోతున్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సినిమా వ్యయం మనమే పెంచుతున్నాము, సినిమా హీరోలకి రెమ్యునరేషన్ కూడా మనమే పెంచుతాం, అంటే ప్రొడ్యూసర్లే పెంచుతున్నారు. వాళ్ళు ఎప్పుడో సినిమా తీద్దామంటే వీళ్ళు పోయి ముందే 50 కోట్లు అడ్వాన్స్ ఇచ్చొస్తారు, చెక్ బ్లాంక్ చెక్ సార్ రాసేసుకోమని చెప్పేస్తారు. సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే ముందు ఒక్కసారిగా సినిమా ఖర్చు పెరిగిపోయింది, 500, 1000 రూపాయలని టికెట్లు పెంచుతున్నారు అంటున్నారు. ఎందుకని అంటే ప్రొడ్యూసర్లే హీరోలను చెడగొడుతున్నారు అనేది బయట ఒక టాక్ ఉంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు కూడా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీశారు కాబట్టి మీరు కూడా ఇదే పని చేస్తుంటారా? నా అదృష్టవశాత్తు నేను ఎవరికి అడ్వాన్స్లో లేదండి. అవునా? అండ్ ఇది ఇందాక మీకు చెప్పినట్టు డిమాండ్ సప్లై అంతే. ఆ హీరో వర్త్ 100 crores కాబట్టి నేను 100 ఇస్తాను. ఆ హీరో వర్త్ 50 అయితే నేను 100 ఇచ్చాను అనుకోండి, అది నేను చెడగొట్టినట్టు కాదు, నన్ను నేను చెడగొట్టినట్టు. సో అలా ఏం జరగదండి. ఇప్పుడు డిమాండ్ ఉన్నప్పుడే. ఇప్పుడు 100 కోట్ల స్థాయికి వెళ్ళిపోయారు కదా రెమ్యునరేషన్ హీరోలు. వెళ్ళిపోయారండి, బికాజ్ నెంబర్స్ ఆర్ వర్కింగ్ కదా. స్థాయికి వెళ్ళిపోయారు, అది మనకు వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఒక స్టార్ హీరో వచ్చి కాల్ షీట్ ఇస్తానండి, నా రెమ్యునరేషన్ ఎంత అని చెప్పాడు, అది వరకు లాగలేదు, వద్దని చెప్పేస్తున్నారు. ఎవరు ప్రొడ్యూసర్సా? అవునా? రియల్లీ? మన హీరోలు ఎప్పుడు అంత ఎగ్జార్బిడెంట్గా లేరండి, అందుకని మన ఇండస్ట్రీ సర్వైవ్ అయింది. ఓకే. ఇప్పుడు ఎవరేం చెప్పినా సరే మన హీరోలు 1000 times బెటర్. రెమ్యునరేషన్ చూసుకుంటే మీకు తెలిసే ఉంటుంది, తమిళ్లో రెమ్యునరేషన్స్ ఎంత, మన రెమ్యునరేషన్స్ ఎంత. వాళ్ళకంటే మనది ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. బట్ ద రెమ్యునరేషన్ స్టిల్ దేర్ హీరోస్ హ్యావ్ మోర్ రెమ్యునరేషన్. అదే ఆ 4-5 కదా అక్కడ కూడా, ఇక్కడ కూడా అంతే కదా సార్. ఇక్కడ కాదండి, ఇక్కడ మార్కెట్ ఏంటి, అక్కడ మార్కెట్ మీద మన వెళ్ళిపోయింది. అప్పుడు పెంచారు మన వాళ్ళు, మొన్నటి దాకా కూడా మన వాళ్ళంతా చాలా ఫ్లెక్సిబుల్. మన దగ్గర 100-150 కోట్లు తీసుకున్న హీరోస్ ఒక 5 ఉంటారు అంతే. నేను 5 కూడా ఏ సినిమాలకు తీసుకుంటున్నారు, ఆ సినిమానే 500 కోట్ల సినిమా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ హీరోస్ 100% ఐ కెన్ వౌచ్ ఫర్ దెమ్. ఎవరు హెరాస్ చేసి ఈ టైప్ ఉండదండి ఎవరు. ఓకే. చాలా ఫెయిర్గా ఉంటుంది. ఓకే. పెద్ద హీరోస్తో ఎనీథింగ్ షర్వాదైనా ఉంటుందండి. దిస్ నథింగ్, వాట్ ఎవర్ యూ హియర్ ఇట్స్ 90% ఇస్ ఫేక్. ఓకే. జెన్యున్గా ఏంటంటే ప్రతి హీరో కూడా సినిమా కోసం దే విల్ సాక్రిఫైస్ అలాట్. డైరెక్టర్ కానీ అంటే ఈ సినిమా హిట్ అయితేనే కదా ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ సార్. హిట్ అయితే ఈ రెమ్యునరేషన్ లేని ఎవరికి ఎన్ని పట్టించుకోరు, ఆటోమేటిక్గా పెంచేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో హిట్ కోసం అనేది మన వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, అదర్ హీరోస్ అంటే ఒకప్పుడు హిట్ పడకపోతే ఆ హీరో ప్రొడ్యూసర్కి ఛాన్స్ ఇచ్చేవాడు ఒక సినిమా అయినా. ఇప్పుడు అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి? అందరూ. మీకు ఎవరైనా ఇచ్చారా? అందరూ ఇస్తారండి. మీకు ఎవరైనా ఇచ్చారా సార్? 1 తర్వాత ఆగడ చేసామండి, ఆగడ తర్వాత సర్లే నీకు ఎవరు చేసాం. ఎందుకు ఇచ్చారు, 2 ఫ్లాపులు కదా. బ్యాక్ టు బ్లాక్ మహేష్ బాబు 2 ఫ్లాపులు. ఓకే. వితౌట్ రెమ్యునరేషన్ చేశారా మూవీస్ అవి? ఇదండి సర్లేదు నీకు ఎవరు కానీ, ఆగడు కానీ. ఆగడు బాగా తగ్గించారు. యాక్చువల్గా ఆగడు సర్లే 1 నేను ఒక్కడికే ప్రాబ్లం వచ్చిందన్నారు ఫైనాన్షియల్గా. 1కి ప్రాబ్లం కాదని, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కంటే కూడా దర్ సెవరల్ థింగ్స్. ఓకే. హీరోస్ వాళ్ళు వచ్చి ఇచ్చేసుకున్నాం. ఓకే. వాళ్ళే వచ్చారు పడి. అండ్ ఆగడు ఈజ్ నాట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్. ఓకే. ఆగడికి బేసిక్గా ఏంటంటే ద మూవీ డి నాట్ వర్క్ వెల్. ఓకే. బట్ హీరో రిటర్న్ హిస్ పార్ట్. పార్ట్ డిస్ట్రిబ్యూటర్కి కృష్ణ గారికి అలవాటు ఉంది కదా ఫస్ట్ నుంచి కూడా, అదే మహేష్ బాబు గారికి వచ్చి ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మూవీ చేయడానికి ఇది చూపిస్తారు, చేద్దాం వద్దా అని. బట్ అలా ఏం లేదు కదా, సర్లే నీకు ఎవరు అప్పుడు. అండ్ ఆన్ ద రికార్డ్ ఏంటంటే ఎప్పుడు 6 నెలల తర్వాత ఇచ్చాను నేను రెమ్యునరేషన్. సినిమా అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది, మన కలెక్షన్స్ రాలేదు, బేసికలీ ఇవ్వాల్సిన అవసరం. ఓకే. ఓకే. సో కోవిడ్ కరెక్ట్గా కోవిడ్ సినిమా రిలీజ్, వీళ్ళందరూ లెక్కలకి టైం పట్టింది 3-4 months. ఈలోపు అప్పుడే అమెజాన్లో అనమాట, అమెజాన్ డీల్స్ కొత్తగా వచ్చినాయి. అవును అవును. వాళ్ళు ఏంటంటే మనకి అక్కడ నెంబర్ కనిపిస్తుంది, కాకపోతే అది వచ్చేది 6 నెలలకి వస్తుంది. ఓకే. సో ఎన్ని లేట్ అయినా బట్ తర్వాత వస్తుంది కదా అని జస్ట్
ఓ సూపర్, చాలా మంది తెలియదు ఇవన్నీ, కొంచెం అందుకే అడగాల్సి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.